మాట మీద నిలకడలేని మల్లాడి ఏ శబదం చేసినా యానం ప్రజలు నమ్మరు. అతగాడు గతంలో కూడా ఎన్నో శబదాలు చేసి మాట తప్పడం అతని నైజం. ఓటమి భయంతో నాపై దాడి యత్నం. మరిన్ని నిజ నిజాలు మీడియాతో ముచ్చటించి యానం ప్రజలు విజ్ఞతతో హస్తం గుర్తుకు ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ ఇచ్చి ప్రజాపాలనకు స్వాగతం పలకారంటూ యానం ప్రజలకు ఎప్పటికీ అండగా నిలబడతారంటూ హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్న రాత్రి మల్లాడి కృష్ణారావు గారు నిన్న సాయంత్రం నుంచి మరి గుండు కొట్టించుకుంటాను అని తొడలు కొట్టేసి లేకపోతే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలకి కొత్తగా ఇప్పుడు మంత్రి అవుతాను, లేకపోతే సీఎంకి చాలా సన్నిహితంగా ఉంటాను, సీఎం దగ్గర వరకు వెళ్తాను అని చెప్పడం జరిగిందని విన్నాను. లేకపోతే నేను మేకప్ వేసుకుంటాను, లేకపోతే ఆయన వచ్చి నాకు వేస్తున్నట్టుంది. ఇది నాకేం ఇబ్బంది లేదు. కేవలం ఏంటి అంటే ప్రజలందరూ యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఎంత సుపరిచితమో కూడా తెలుసు. 30 ఏళ్ళ పాలన ఎలా ఉందో కూడా అతని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కేవలం కోరుకునేది ఏంటి అంటే అర్థం చేసుకోవాలండి. ఇతను నిన్న సావిత్రి నగర్ వెళ్ళాం మేము. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం, ఇదేంటి సార్? ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోని ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉండాలి, అతని వేషధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకంటే బాగా పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు. తొడలు కొట్టేసినంత మాత్రాన గెలుపు ప్రజలు ఎవరండి? తొడలు కొట్టేసినంత మాత్రాన విజయం వరించదు. కేవలం ఒక మాట మంచిగా ఉండాలి, ఒక మాట గౌరవంగా ఉండాలి. నేను డబ్బులు పంచితే, లేకపోతే బిర్యానీ పంచితే, లేకపోతే బీరసీసాలు పంచితే పేక్కోసుకుంటానన్న వ్యక్తి ఈరోజు మరి అంత యథేచ్ఛగా అన్ని పంచుతూ బయట అతి భారీగా ఏ వీడియోలు పవన్ కళ్యాణ్ గారిది నాది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది నాది, నేను మొన్న ఏదో ఆల్ ది బెస్ట్ చెప్తే అది తిడుతున్నట్టు, ఇవన్నీ ఎలా అంటే పబ్లిక్ని పక్క దోవ పట్టించే పరిస్థితికి క్రియేట్ చేసుకుని ఈరోజు ఓటమి భయంతో ఇటువంటి ప్రేలాపనలు పేలుతున్నారు తప్ప కేవలం ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా శబదాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరణలోనే ఈయన రాజకీయం వదిలేస్తానన్నాడు. అక్కడే మాటలు పెట్టుకోలేను. నువ్వు ఈరోజు కొత్తగా గెలిచి తొడగొట్టేసి మంత్రి అయిపోతానంటే ఆల్రెడీ 3-4 సార్లు గత 5 ఏళ్లలో కూడా నేను మంత్రి 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 అని అన్నావు. ఇప్పుడు మళ్ళీ మంత్రి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు మంత్రి అయినప్పటికీ ఈరోజు యానంలో నిరుద్యోగం ఎంత ఉంది? నువ్వు మంత్రిగానే పనిచేసావు. ఇక్కడ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏజెన్సీ ఓపెన్ చేసావు, నువ్వు ఆపావు. డెవలప్మెంట్ గత లాస్ట్లో 6-7 నెలలుగా ఈరోజు యానంలో ప్రతి ఒక్కరికి కూడా గమనించండి, ప్రతి చోట కూడా మేము 80% రోడ్స్ ఇచ్చాం. మిగతావి కూడా ఈ నెక్స్ట్ జరిగే వాటిల్లో ఏది ఆగకుండా పని చేయించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి డ్రైన్స్, రోడ్స్ అన్ని పూర్తి చేసి తీరుతాం. ఇతను ఏదో కొత్తగా మేకప్ ఆర్టిస్ట్ లాగా ఏదో పెద్ద బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసి ఉంటాడు. మరి కొత్తగానే ఇతనికి ఏంటంటే తొడలు కొట్టేయడం, గుండు గీయించుకోవడం. ఖచ్చితంగా నువ్వు గుండు గీసుకునే పరిస్థితి వస్తుంది. అది కేవలం మరి సావిత్రి నగర్ సెంటర్లో పెడతావా, లేకపోతే చెన్నా సెంటర్లో పెడతావా, లేకపోతే జెండా స్తంభం దగ్గర పెట్టుకుంటావో, నువ్వు అక్కడ మాట్లాడావు కాబట్టి ఎక్కడ మాట్లాడినా మాకైతే ఇబ్బంది లేదు. కేవలం నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎలా అంటే అంత అలా ఎగిరిపోతే ఆల్రెడీ ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈసారి రెండోసారి కూడా వచ్చిందంటే ప్రజలు చాలా ఇంకెందుకంటే మాకు ఇదేదో రౌడీ రాజ్యం లాగా, రాజకీయ విభేదం లాగా ఉంది. నాకు అతని మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ అటువంటి ఆ వ్యక్తి మీద ఎటువంటి కసి, శత్రుత్వం అటువంటి ఏమీ లేవు. యానం ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ పాలన రౌడీ రాజ్యం, ఈ పాలన నియంత పాలన, దీన్ని మీరు మార్చుకోండి. దీన్ని మీరు గెలుచుకుని ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మీకేం కోరుకుంటున్నారో, మీ బిడ్డలకి ఏం కావాలి, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. మీకేం కావాలి అనేది, మీకు ఎలా చేద్దాం అనేది ఒక యూత్గా మేము ఇందులో రాజకీయాల్లోకి రావడం జరిగింది. 5 ఏళ్లలో నువ్వేం చేసావంటే 30 ఏళ్ళలో నువ్వేమీ చేయకపోతేనే కదా మాకు ఈ కర్మ వచ్చింది. నువ్వు అన్నీ చేస్తుంటే నన్ను ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? నన్ను ఎందుకు ఇష్టపడతారు? ప్రతి చోట ఇంత ఆదరణ ఎందుకు ఉంటుంది? నువ్వు సావిత్రి నగర్లో ఇటువంటి పనులు చేసి ఇంత భయాందోళనకరమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నావు? కేవలం నీ ఓటమి భయంతోనే. మేము ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఓటమి కనిపిస్తుంది కళ్ళల్లో, ఓటమి కనిపిస్తుంది ముఖంలో, నరాల్లో అతనికి ఓటమి భయంతోనే అదేచ్ఛగా డబ్బులు ఇస్తురుతూ అదేచ్ఛగా కొనేసాను అనుకుంటున్నావు నాయకులనో లేకపోతే ఇంకొకరినో. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే
నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతోనే కాంటాక్ట్ లో ఉన్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతో క్యాన్వర్సింగ్ లో తిరుగుతున్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నీ మీద ఇష్టంతోనో నీ మీద ఇంకోటో కాదు. నీకు వెన్నుపోటు ఎట్లా ఉంటదంటే, నువ్వు ఇప్పుడు గుండె గీయించొక్కర్లేదు, వెన్నుపోటుకే నీకు చాలా పరిస్థితులు ఇబ్బంది పడతాయి. ఎలా వస్తుంది అంటే దడ. నీకు ఏప్రిల్ 9వ తారీఖున ప్రజలు బ్యాలెట్ బాక్సులు నెంబర్ 1కి కాంగ్రెస్ గుర్తుకి హస్తం గుర్తుకి గుద్దుతారు చూడు, అప్పుడు ఆ దడ నువ్వు చూస్తావు. ఎలా ఉంటుందంటే, నీకు లాస్ట్ టైమే చెప్పాను, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని. చివరికి నీ పరిస్థితి ఏంటంటే, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంది అని చెప్పుకునే పదవి తెచ్చుకుని 5 ఏళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టావు. కేవలం ఈరోజు ఏంటి రంగులేసుకుంటున్నావన్నా, నేనేమన్నా ఈ సినిమా హీరోనా? ఓన్ వచ్చినప్పుడు నిజంగా అందంగానే ఉన్నాను, బాగున్నాను. ఈ 5 ఏళ్ళకి నీ ఇబ్బందుల వల్ల నేను నా కుటుంబంతో గడపడానికి కానీ, నా పరిస్థితులు ఎన్నప్పటికీ కానీ అన్ని వ్యాపారాలు వదిలేశాను. ఆ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అన్నీ కూడా పక్కన పెట్టి యానం ప్రజల కోసమే కష్టపడుతున్నాను. యానం ప్రజలకి ఏవైతే 5 సంవత్సరాలు అవ్వలేదో, ఈ 5 సంవత్సరాలకి ఎలా అయితే వాళ్ళని కమిట్మెంట్ వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళు కోరుకున్నది డెలివర్ చేయాలని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో గత 6-7-8 నెలల్లో ఈ పాలనలో చూశారు. నేను చెప్పేది ఏంటి అంటే, అశోక్ గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారు. ఎందుకు అంటే, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల ఆలోచనలు పెడుతున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలు. ఎవ్వరు కూడా భయాందోళన చెందాల్సిన పని లేదు. చుట్టూరు కూడా ఆర్మీ ఉంది, చుట్టూరు కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు, చుట్టూ ఎలక్షన్ కమిషన్ చూస్తూనే ఉంది. ఎవరు ఎన్ని యాషాలు వేసినా వాళ్ళ కార్యకర్తలు కూడా ఆఖరికి నా మీద ఎక్కడో క్యాన్వర్సింగ్కి వెళ్తుంటే ఒక వ్యక్తి ఆల్రెడీ ఫుటేజ్ రెడీ వచ్చి నా పైన ఏం చేసావు అని అడిగిపిస్తే దానికి 10,000 25,000 అంట. ఇది పరిస్థితి. ఆఖరికి ఇటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావంటే నీ ఓటమి పరిస్థితి నాకు తెలుస్తుంది. ప్రజలు నన్ను నిర్ణయిస్తున్నారు, ఇది నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు. నీ ఓటమి నువ్వు గుండెకి ఎగించుకోవాలని కూడా నాకు లేదు. అక్కడ నెత్తి మీద ఏముందో నాకు అర్థం కావట్లేదు గీకడానికి. నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు గిండు పెట్టుకుంటే 50 మంది ప్రజలకు మంచి ఏం జరుగుతాయా? నువ్వేదో సున్నం బొట్లు పెట్టుకుంటే మాకే మంచి జరుగుద్ది. నువ్వేం చేసావు అది చెప్పు, ఏం చేస్తావు అది చెప్పు. అది మానేసి తొడలు కొట్టేసి, నీకంటే 25-30 సంవత్సరాల కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ, మేమెన్ని తొడలు కొట్టేయాలి? మేము ఎంత డిసిప్లిన్ గా ఉన్నాం, ఎంత కమిటెడ్ గా ఉన్నాం, ప్రజలకు ఏం డెలివర్ చేయాలని చెప్పి. ఇప్పుడు దినేష్ గారు ఉన్నారు, నేనున్నాం. ఒక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన రేపొద్దున నాయకుడు అవని, నేను ఈ రోజు ఉన్న నాయకుడిని అవనివ్వండి, మంచి చేద్దామని చెప్పి ముందుకెళ్తున్నాం తప్ప రాజకీయ కాంక్ష, పదవి కాంక్ష ఉంటే ఇలా కలిసి కూర్చుని కలిసి ఎదగాలనే పరిస్థితి తెచ్చుకోం. కాబట్టి యానం ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది, ఏదో తొడలు కొట్టేస్తేనో బుసలు కొట్టేస్తేనో భయపడిపోయేది ఎవ్వడో లేడు. భయపెట్టేద్దామని చెప్పి కొత్తగా నీ డౌన్ ఫాల్ ఏంటో చూపిస్తాను. ఏంటి డౌన్ ఫాల్ చూపించేది? ఇదేమన్నా వాటర్ ఫాల్? నీకు ముందు నీ సంగతి చూసుకో. నీకు ఒక వ్యాపారం లేదు ఈ ఊర్లో, నీకు ఒక విధానం లేదు. కొబ్బరికాయ ఒలుచుకునే వ్యక్తివి నువ్వు, లేకపోతే బత్తాలు కుట్టుకునే వ్యక్తివి నువ్వు. ఏ స్థితికి ఉండాలి? ఈరోజు ఒక వ్యాపారం లేకుండా నువ్వు ఒక వ్యాపారవేత్తగా ఎలా మారావు? అసలు నీకు ఎలా వచ్చింది ఈ డబ్బు? ఇది ప్రజలకు చెప్పు. నేను స్వతహాగా ఒక ల్యాండ్ లార్డ్ కొడుకుని, మా తాతలు ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, ప్రతి ఒక్కరిని అడుగు. మా నాన్న చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎదిగొచ్చాం. నా కుటుంబం గురించి మాట్లాడే అంత సిగ్గు శరం ఉందా నీకు? నువ్వేంటో తెలుసుకోవాలంటే ఈరోజు అరే అంట తొరే అంట ఒక శాసనసభ్యుడికి ఇచ్చే వాల్యూ 5 ఏళ్ళు ఎలాగే ఇవ్వలేదు. ఆఖరికి నీ పరిస్థితి ఎలా ఉందంటే, కేవలం ఏదో ప్రేలాపనలు పేలుతున్నావు. గుర్తుపెట్టుకో, ఏప్రిల్ 9వ తారీఖుని నీకు ఆ రోజు కూడా ఇదే పరిస్థితి చెప్పాను. రాజ్యసభ సీటు లేదు, ఈ రోజు ఎమ్మెల్యే సీటు కూడా ఉండదు, 2 ఉండవు. ఇది యానం ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేశారు. నువ్వు తెలుసుకుని నువ్వు ముఖం ఎలా పెట్టు, కొంచెమైనా నవ్వు. ఆ నవ్వు చూడలేకపోతున్నావు. ఎలా అంటే ఏదో ముఖం అంతా గాల్లో వేసుకుని ఆల్తే మొత్తం అయిపోయింది, ఇంకేమీ మిగలలేదు అన్నట్టు తొడలు కొట్టేసి బుసలు కొట్టేస్తే ఎవరో భయపడరు. సావిత్రినగర్ గ్రామ ప్రజల్లో కూడా మేము వెళ్ళిన వెంటనే లోపల ఉన్న ప్రజలు మమ్మల్ని వచ్చి, నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి. నువ్వు సావిత్రినగర్ ప్రజలందరూ, గిరియంపేట ప్రజలు, మత్స్యకార ప్రజలందరూ కూడా మమ్మల్ని సొంత బిడ్డలుగా దినేష్ని నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళి మమ్మల్ని మేము తీసుకొస్తాం. ఎంతమంది వస్తారో రమ్మనండి. ఈరోజు ప్రతి తల్లి ఒకప్పుడు తలుపులు వేయించేసేవాడు. ఒకప్పుడు అండి తలుపులు వేయించి ఓటు అడిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు అమ్మా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటున్నావు, గుర్తుపెట్టుకో, చాలు, నువ్వు మంచిగా చేసావు, గెలుస్తావు. ఇది మా పరిస్థితి అండి. మేము పని జరగకుండానే ప్రోడక్ట్ని మంచిగా డెలివరీ చేస్తాం. వాళ్ళకి ఏం చేయాలో ఒక స్కీమ్స్ డెలివరీ చేస్తాం. ఈరోజు కొత్తగా చెప్పేది, పెన్షన్లు ఆపేస్తారు, 1000 రూపాయలు డబ్బులు ఆపేస్తారు, రేషన్ కార్డులు చింపేస్తారు. ఇదే సార్ మనిషి చెప్పేది. కేవలం ఏం చెప్పాలి సార్ మనిషి? ఓటు అడగాల, నేనేం చేశానో చెప్పుకోవాలి. రేషన్ కార్డులు చింపేయడం, లేకపోతే డబ్బులు ఆపేయడం, ఇదా రాజకీయం అనేది? ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న చాలా రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం మనం. ఏంటంటే ఇటువంటి వైఖరి ఉన్న నాయకులందరూ
వాళ్ళ స్థానాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కేవలం అన్ని రాష్ట్రాలు, మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చుట్టుపక్కల, ఇలా యథేచ్ఛగా ఇలా రాజకీయ పరిస్థితుల్ని ఇలా వాడుకున్న వాళ్ళని ఎంతో మందిని మట్టిలో కలిపేశారు ప్రజలు. ఇప్పుడు ఈ ఎలక్షన్తో మల్లాడి కృష్ణారావు అనే రాజకీయ భవిష్యత్తుని మొత్తం, మాకు అతనికి ఏం కోపం లేదు, ఏమి కసిలు లేవు, ఏమీ లేవండి. ప్రజల్ని దేవుళ్ళుగా భావించాలి, ప్రజల్ని ఓటర్ మహాశయులందరినీ వేడుకోవాలి. వాళ్ళు అది మానేసి తొడలు కొట్టేసి బుసలు కొట్టేస్తే ఆహా ఇప్పుడు కొత్తగా ఏంటి కొట్టించేయాలను ఆల్రెడీ 2 సార్లు వేసే వేషాలు సరిపోలేదు, అప్పటికీ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజకీయంగా చివరికి ఇతను చేసే పరిస్థితి ఏంటి అంటే, రాజకీయం పోతుందంటే మనిషిని ఉండకుండా చేద్దామనే తాపత్రయం తప్ప ఇతనికి ఇంకోటి ఏమీ లేదు. కేవలం పోలీసులు అక్కడ గుంతయ్య అనే వ్యక్తి, అతను ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 25-30 సంవత్సరాల మీద సిబిఐ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మేము వెళ్తేనే ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడతాడని చెప్పి ఆ రోజు 5 ఏళ్ళు మమ్మల్ని గెలిపించారండి. ఈ రోజు అతని సెక్టర్ ఆఫీస్ అక్కడ, అతని సెక్టర్ నిన్న వచ్చి నువ్వు 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 అంటున్నాడు. ప్రజలు కాదు మాట్లాడేది, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక రెస్పెక్ట్ లేదు, ఒక గౌరవం లేదు. మేము చాలా గౌరవంగా సరే మేము ఇలా వచ్చాం, ఈ విధానాలతో వచ్చాం అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటేనమ్మా, యానం ప్రజలు యానం మహాశయ ఓటర్లందరికీ కూడా ఈ విలువలు కాపాడుకోండి, స్వతంత్రాన్ని కాపాడుకోండి, స్వేచ్ఛను కాపాడుకోండి. మేమైతే ప్రతి ప్రాణాన్ని కాపాడేటట్టుగా నా చేతితో జరిగిన సాయం 5 ఏళ్ళు చేస్తూనే వచ్చాను. కేవలం ఈ 30 ఏళ్ల పాలన ఉండదు, ఒక మంచి గుడ్ గవర్నెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పరిచయం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కలిసి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. పైన వైద్యలింగం గారు సీఎం అవుతారు ఖచ్చితంగా. మొన్న ఎంపీ ఎలక్షన్ లో అంతమంది మహారాజులందరికీ, నేను అటువైపే ఉన్నాను అప్పుడు, అంతమంది మహారాజులు, అంత డబ్బు 120 కోట్ల పైన ఉన్న సిట్టింగ్ హోమ్ మినిస్టర్ ఖర్చు పెట్టినా కూడా గెలవలేని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టం ఉంది ప్రజలకి. కాబట్టి పైన ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా నిరుద్యోగం ఏజెన్సీ ద్వారా ఓపెన్ చేస్తాం. వైద్యం ఏమైతే మా హామీ ఇచ్చామో ఎక్కడ రిఫర్ టు ఆఖరి జిప్మర్ తెచ్చేసాను అని చెప్పి ఇలా చూపిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఇందులో ఒక వ్యక్తి ఖచ్చితంగా జిప్మర్కి వెళ్ళి అడగండి, రిఫర్ టు కాకినాడ. ఏంటి ప్రాణం కూడా కాపాడలేని ఈ వ్యక్తి 30 ఏళ్ల నుంచి 4 సార్లు మంత్రి, 3 సార్లు మంత్రి, ఇప్పుడు మళ్ళీ మంత్రి అవుతాడంట. రంగస్వామి గారికి ఇష్టం లేదంట, ఇన్సేం చేస్తారంట. మీకు ఒకరికి గుర్తు పెట్టుకోండి, ప్రజలందరూ కూడా స్టేట్ హుడ్ అనౌన్స్ చేశాడు ఆయన. స్టేట్ హుడ్ అనౌన్స్ చేస్తే యానం అనేది కేవలం పక్క రాష్ట్రాల్లో కలిపేయడానికి చూస్తారు తప్ప ఏమీ లేదు. కేవలం స్టేట్ హుడ్ కావాలంటే సొంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి రంగస్వామి గారు ప్రేలాపన తప్ప ఏమీ లేదు. ఏమన్నా డిస్టిలరీలు తెచ్చుకోవచ్చు, గత 5 ఏళ్ళు కూడా చూశారు. డిస్టిలరీలు కావాలని చెప్పి లేకపోతే ఇంకోటి కావాలని చెప్పి ఈయన ప్రేలాపన తప్ప ఇంకొక ఆలోచన కూడా ఉంది. నాతో పాటు యానం ఈ పాండిచేరిలో అంతమైపోతే ఇంకా గొడవ లేదు, ఆంధ్రాలో కలిపేస్తే ఇతని కోరిక అనమాట, చివరికి నాయకుడిగా నేనే ఉండాలి. ఇది ఇతని పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనించండి. కేవలం ఇవన్నీ నేను వచ్చాక జరిగేవి కాదు, నేను రాకముందు నుంచి ఉన్నాయి. అన్ని భయాలు మీరు చూస్తున్నారు. కేవలం ఒకటి, నిస్వార్థంగా ఒక్క 10 రోజులు 8 రోజులు ఉంది, 7-8 రోజులు అంతే. ఓటులో చూపించండి. మీకు తర్వాత నాకు తప్పు చేస్తే కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితిని కూడా నేను తీసుకొస్తాను. ఎందుకంటే మంచి చేసాం, మంచి కోరుకున్నాం, మంచి గెలవాలనుకున్నాం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ఇతన్ని కళ్ళబుల్ల మాటలో తొడలు కొట్టేసుకుంటానో బుసలు కొట్టేస్తానో సరిపోదు. నీకు ఎంత వయసు వచ్చింది? అప్పుడే 63 ఏళ్ళు అనుకుంటా. నువ్వు ఎంతవరకు కాళ్ళు లేపుతావో, ఎంతవరకు తొడగొట్టగలవో కూడా నాకు తెలుసు. నువ్వేదో పెద్ద దాన్ని ఏంటంటారు, మంచి పైనుంచి కిందకి మన్నివారు బట్టలు వేసుకుని ఏదో పెద్ద ఇప్పుడు కలియుగ దైవం అన్నట్టు రెడీ అయిపోతే నిన్ను ఎవరో నమ్మరు. ఆల్రెడీ చూశారు. ఏంటండి లాస్ట్ ఎలక్షన్ మీరే చూశారు. మీ పాత్రికేయ మిత్రులు ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినాయి, ఒక ఇంటర్వ్యూ కాదు. జగన్ గారి సభలో ఎన్ని చెప్పారు, అయినా అన్నిటికీ పోయి ప్రజలు నన్ను ఎలా గెలిపించారు. మరి ఇప్పుడు అన్ని కుల మీటింగ్లు పెడుతున్నారు, అన్ని వర్గ మీటింగ్లు పెడుతున్నారు. 100 కుర్చీలు నిన్న ఈ రోజు 10-20లో ఉన్నప్పటికీ కూడా ఎలా అవుతుందండి? కేవలం అతి భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫామ్ చేస్తుంది. హస్తానికి ఓటేసి గెలిపించుకుంటారని ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రార్థిస్తూ నాకు ఇతను ఎన్ని చేసినా కూడా ఆఖరికి నన్ను అటాక్ చేసి నన్ను కొట్టిద్దామన్నా కూడా నా ప్రజలు, నా కార్యకర్తలు, నా అభిమానులు నన్ను కాపాడుకుంటారని అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా మనం ఎవరిని విమర్శించద్దు, ఎవరితోని గొడవలు పడద్దు, ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. ఏ వీడియోలు చేసుకొని ఎన్ని రాజకీయ కుట్రలు చేయనివ్వండి, నిశ్శబ్దంగా నిబద్ధతతో
మన అలాంటి వ్యక్తులం కాదు. ర్యాలీలో బండ్లు చెప్పక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు. కేవలం గౌరవంగా ఓటర్ని ఓటు అడగండి, జరిగిన ఇబ్బంది చెప్పండి, మనం ఏం చేస్తావో చెప్పండి తప్ప ఇతనిలా తొడలో బొసలో కొట్టద్దు. వాళ్ళు కొట్టినంత మాత్రాన మనకి జరిగిపోయేది ఒరిగిపోయేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ గుర్తుకి ఓటేసి, హస్తం గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తారు. సార్ ఒక డిగ్నిఫైడ్ పర్సన్ సార్, 63 ఏళ్ళు ఏంటి సార్ తొడలకొట్టడం? మాకంటే బాగా ఎవరు కొట్టలేరు సార్. మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నాం, మేము మహేష్ బాబు గారి సినిమాలు చూస్తున్నాం, మేము జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఇలా తగ్గేదిలే అంటే తగ్గిపోతుంది సార్. ఆయనే తగ్గిపోతాడు, చూస్తూ ఉండండి మీరు. తగ్గిది ఆల్రెడీ ప్రజలు తగ్గించేశారు కాబట్టి మేము వచ్చాం సార్. ఈరోజు దినేష్ కానీ నేను కానీ ఇంతమంది నాయకులు ఉండి మేమేంటి సార్ ఈరోజు ఆఖరికి చెట్టుబల్జల్లి సామాజిక వర్గానికి స్థలం ఇచ్చేసామని చెప్తున్నారు. అదేమో నీటిలో మునిగిపోయే పరిస్థితి. దానికి ఏంటి అంటే అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు. కేవలం సార్ క్రియేషను. ఇలాంటి చాలా క్రియేషన్లు జరిగినాయి ఇప్పటి వరకు. కానీ చెట్టుబల్జీ సోదరులకు కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నేను మీ ఇంట్లో బిడ్డని, మీకేం కావాలన్నా ఒక శాసనసభ్యుడిగా కానీ, నన్ను మా నాన్నగారి తరపు నుంచి నిలబడిన వ్యక్తులు కానీ అందరికీ కూడా మంచి చేసి తీరుతాం, మంచినే గెలిపిస్తాం. మీ ఇంట్లో కూడా ఒక ప్రాణం ఉంది, మీ ఇంట్లో కూడా ఒక ఉద్యోగస్తుడు కావాలి, మీ ఇంట్లో కూడా ఒక ఇళ్ల పట్టా కావాలి, మీ ఇంట్లో కూడా ఒక ఓటర్ మహాశయుడు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇటువంటి ప్రేలాపనలు, ఇటువంటి ఏం చేసినా అక్కడ తిరిగే నాయకులు సగం మంది నాకు ఫోన్ చేస్తున్నారు సార్. కేవలం ఏంటి అంటే ఏదో ఆశ, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మా ఇంట్లో జాబ్ హోల్డర్ ఉన్నాడు. ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్తున్నానండి, ఈ 5 సంవత్సరాలు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఒక్క తప్పుడు ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు నేను. ఆఖరికి నన్ను రోడ్డు మీద ఇతని ఎంప్లాయీ అని చెప్పి నన్ను అవమానించినా కూడా నేను చేయలేదు. ఎందుకంటే పిల్లలతో ఉంటారు, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఉండాలి తప్ప ఎక్కడో మాహేలోనో పాండిచేరిలోనో ఉండాలనేది మా కోరిక కాదు. ఎందుకంటే మేము ఈరోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి, అశోక్ అనే వ్యక్తి వాళ్ళని చాలా స్వచ్ఛంగా, మిమ్మల్ని మీరు చేయకపోవడం కాదు, మిమ్మల్ని చేయనివ్వట్లేదనే ఉద్దేశంతో. కానీ సార్ నెక్స్ట్ 5 years కూడా నేను మంత్రి అవుతాను. ఆ మంత్రి పదవితో కూడా గవర్నెన్స్ అంటే ఎట్లా ఉంటుంది, నిజంగా ఏదో సినిమాల్లో ఎలా అనుకున్నట్టు మారిపోతుందని చెప్పను, కానీ మంచి గవర్నెన్స్, అది ఒక ఉపాధ్యాయుడి దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ వరకు, ప్రతి ఒక్క చిన్నవాడి నుంచి ప్రతి పెద్దవాడి వరకు కూడా మంచి గవర్నెన్స్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. అది దానికి యాన ప్రజలందరూ కూడా ఈ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి. బలవంతుడితో అయినా పెట్టుకోవచ్చు, శక్తివంతుడితో అయినా పెట్టుకోవచ్చు, ఓపిక ఉన్నోడితో పెట్టుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే ఓపికతో ప్రజల్ని గెలుచుకుంటున్నాం మేము. ఆ ఓపిక ఎలా ఉంటుందంటే, రేపు April 9వ తారీఖుని ప్రజలు హస్తం గుర్తు మీద ఓటేసిన తర్వాత నువ్వేంటో చూస్తావు. నీకు అసెంబ్లీ గేట్ కాదు కదా, ఆఖరికి నీకు అది పొల్లే. నువ్వు ఏదో గీయించుకుంటానని మాత్రాన ఓడిపోయినా నువ్వేం గీయించుకోక్కర్లేదు. ఎందుకంటే నాకు ఆ తండ్రి స్థాయి వ్యక్తుల స్థానంలో ఉన్నావు, నేను నీకు గౌరవం ఇచ్చాను ఎప్పుడు కూడా. నువ్వెంత ప్రేలాపనలు పెళ్ళినా ఆ రోజు కూడా చెప్పావు, నీ బాబుకు చూపిస్తా, నీ మామకు చూపిస్తా, అన్ని చూసేసాం. ఇంకా నువ్వు చెప్పినవి అన్ని సొల్లుకోరలు, ఎప్పుడు చెప్పింది చేసింది లేదు. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేము ప్రజలకి కమిటెడ్గా ఉన్నాం, మంచి గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాం, స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను సార్, నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరికి వాళ్ళు ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళని ఏ భయాలు, ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి నచ్చిన వాడికి ఓటేసే విధంగా ఈ ఊరు ఉంటుంది. అది మాత్రం యానం ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు పాలన మీరు చూడండి. నెక్స్ట్ ఎంత మంచిగా జరుగుతుందంటే, వ్యాపారాలు లోపలికి వస్తాయి, ఇండస్ట్రీస్ లోపలికి వస్తాయి. ప్రతి ఒక్కరు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇప్పుడు మాత్రం బొమ్మల దెమ్మలే మిగిలిన మనకి. ఈరోజు మీ కుటుంబంలో యువకుడికి, మీ కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడికి, మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి తల్లికి కూడా చెప్తున్నాను, ప్రతి అక్క చెల్లికి కూడా మీరు కాంగ్రెస్ని గెలిపించండి. ప్రతి వ్యక్తికి కూడా మేమేమైతే మాట ఇచ్చామో, ఒక ఇళ్ల పట్టా అవనివ్వండి, ఒక ఉద్యోగం అవనివ్వండి, ఒక రేషన్ కార్డు అవనివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ కలిపి నేను చేసి తీరుతాను. అదే కాకుండా యానం నుంచి 350 కోట్ల నుంచి 400 కోట్లు సుమారు మేము ట్యాక్స్ కడుతున్నామండి. కానీ మాకు వచ్చేది 125 కోట్ల నుంచి 150 కోట్ల లోపు. మిగతా డబ్బంతా పాండిచేరికే పోతుంది. ఈసారి ఉన్న ప్రభుత్వం అండి ఖచ్చితంగా మా 350 కోట్ల నుంచి, మా 350 కోట్ల పైన ఈ సుమారు 400 కోట్ల వరకు ఉన్న డబ్బుని మేము మా డెవలప్మెంట్కి తెచ్చుకుంటాం, మా ఊరికి తెచ్చుకుంటాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఇబ్బంది వాస్తవం సార్. ఎందుకంటే ప్రజలు కష్టపడుతున్నారు. ఒక ఎంప్లాయ్, ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంప్లాయ్, ఒక కలెక్టర్, ఒక పోలీస్ ఎస్పీ, ఒక సిఐ,
వీళ్ళు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకున్నప్పుడు హాస్పిటల్ మారింది సార్. అది వెళ్ళట్లేదు అంటే హాస్పిటల్ బాగలేదని అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీతో సహా మీరు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారంటే మా హాస్పిటల్ బాగున్నట్టు. అది బాగుందో లేదో మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి. కేవలం 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఈయన ఒక ప్రాణం కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఆయన ఒక హెల్త్ మినిస్టర్ చేశాడు, మొన్న 5 ఏళ్ళు సీఎం గారు హెల్త్ మినిస్టర్ చేశారు. ఆఖరికి నేను ఈరోజు 20 కోట్ల పైన పోగొట్టుకున్నాను అంటే కేవలం నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రాణం లేదు, ఏదైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అంటే కేవలం లేదు అనుకుండా ఎక్కడో కొన్నాటికి మేము చేరుకోలేకపోయాం, వాళ్ళు మాకు అందలేకపోయారు. కానీ తల్లి, ఇటువంటి పరిస్థితి ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, ప్రతి యువకుడికి కూడా చెప్తున్నాను. ఇది మార్చుకోకపోతే మన యానం భవిష్యత్తు ఎవరికో ప్రాణం కాపాడుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళి దేకాలే, మిగతా వాటికి ఎలాగో దేకేసాం. ఇంక అటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దని తెలియజేసుకుంటున్నాను. అది పరిస్థితి. ఇక్కడ ఇద్దరి మధ్య పోటీ సార్. అది ఒక నియంత పాలన చేసే వ్యక్తికి, లేకపోతే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హస్తం గుర్తు మీద పోటీ చేసే వ్యక్తికి. ఇది స్వేచ్ఛా స్వాతంత్రాలకి, అది నియంత పాలనకి, ఈ రెండిటికే తేడా. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓటేసాడు ఏదో ఎవరికమ్మా ఒకటే చెప్తున్నాను, 9వ తారీఖు మీరు ఓటుతో కొత్తండి. ప్రజలు ఇలాగే మనం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుందాం. అవి వాస్తవాలు. మే 4వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతున్నాయి, ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు సార్ అన్ని. అతనికి ఓ వ్యాపారం ఉందని మీకు ఏమైనా తెలుసా? అతని నామినేషన్ చూడండి. మరి ఈరోజు ఇన్ని బిల్డింగులు, ఇంత డబ్బు రాజకీయ ఎలక్షన్ ఎలా ఖర్చు పెడుతున్నాడు? 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి అతను ఏం చేసి ఎలా సంపాదించాడు? అది మీ పత్రికా మిత్రులు ఎప్పుడైనా అడగండి సార్ వెళ్ళి. ఏంటి సార్, హీస్ మల్లడి ట్యాక్స్ అంతే. ప్యూర్లీ ఓల్డేజ్ హోమ్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు అంతే. రూపాయి భోజనం పెట్టి ప్రజలందరికీ ఏదో గొప్ప చేస్తాడు అనుకున్నారు. ఇక్కడ రోడ్డు మీద పెడితే 5,000 ఖర్చు. ఆయనకి రిలయన్స్ అనే దాని నుంచి 2-3 కోట్ల రూపాయలు వస్తుంది. లేకపోతే ఓఎన్జీసీ నుంచి ఎంత సిఎస్ఆర్ ఫండ్ వచ్చిందో మేము తీస్తాం. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత నువ్వు పేద ప్రజల్ని, ముసలి వాళ్ళని అడ్డు పెట్టుకుని నువ్వు ఓల్డేజ్ హోమ్ ద్వారా ఏం చేస్తున్నావో నిన్ను సిబిఐ కోర్టులో నుంచోబెట్టకపోతే నేను చెప్తున్నాను, నువ్వు తొడగొట్టుకోవడం కాదు, మేము నిన్ను యానం ప్రజలకి, నువ్వు ఆఖరికి పద్మశ్రీ రావడానికి కూడా ప్రయత్నం చేసావు. కానీ దేన్ని పట్టుకుని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మేము అన్ని రిపోర్ట్స్ పంపించాం సార్. ఇతని బాగోతాలు అన్ని పైన తెలుసు. కాకపోతే రాజకీయ పరిస్థితులు కదండి, ఇవన్నీ కూడా చూపిస్తాం. ఇతను కేవలం ప్రస్తుతం ఉన్న రంగస్వామి గారే రేజెన్సీ కేసులో ఈయన సిబిఐకి సిఫారసు చేశారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఈయన వదిలేరు. మీకు అర్థమవుతుందా? అయినప్పటికీ ఈరోజు సింపుల్ లాజిక్ అండి. రేజెన్సీ మేము వచ్చాక ఓపెన్ చేసాం. ఎవరికి క్లోజ్ చేశారు సార్? యానం ప్రజలందరికీ తెలుసు. బహిరంగంగా మైక్ పెట్టి మాట్లాడారు రేజెన్సీ నాయుడు గారి మీద. మరి ఇది ఎక్కడ ఇట్లేదు ఏంటండి సార్? అడగండి సార్. ప్రతి ఓటర్ని, ప్రతి యువకుడిని మీరు వెళ్ళి మైకులు పెట్టండి సార్. ఇలా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొస్తున్నారు కష్టపడి. ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అండి? పేటీఎం బ్యాచ్లు కూడా సరిపోవు. ఎలా అంటే కష్టపడి వెళ్ళిన వెంటనే నా మీద వీడియో పెడితే 25,000, 10,000. బయట రోడ్డు మీద తిరిగితే కష్టపడి చెప్పేసి కటింగ్ చేసేస్తే అన్ని పెయిడ్ ఆర్టిస్టులు, ఏ వీడియోలు. పవన్ కళ్యాణ్ గారు నేను ఇలా బుధమే చేసి మాట్లాడుకుంటామా? ఆయన స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నేను బుధమే స్థాయి చేసి మాట్లాడుకుంటామా? లేకపోతే అరే తూర్యాన్ని మాట్లాడుకుంటారా? ఏంటి సార్ ఇది? అసలు ఆ ఏ వీడియోలు వాస్తవాలకి వచ్చినప్పుడే చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మేము ఒక్క చేయలేదు సార్. ఎందుకంటే ప్రజలకు నిజమే తెలియాలి, నిజమే చూపించాలి, మేము ఏం చేస్తామో తెలియాలి, మేము ఏం చెప్పాలనుకున్నాం అంతే. కానీ ఇలాంటి యువకులను సార్ 63 ఏళ్ళు, 64 ఏళ్ళు వచ్చినాయి, మేము ఎంత బాగా చేయగలం, మా వెనకాల ఉన్న యూత్ ఎంత బాగా చేయగలుగుతారో ఒక్కరికనే చెప్పాను. కళ్యాణ్ గారి అభిమానులు ఉండి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండి, యానం చుట్టుపక్కల ప్రతి పార్టీ వ్యక్తి కూడా ఇతని భాగవతం తెలుసండి. ఏ పార్టీ వస్తే ఆ జెండా తిరిగిపోద్ది అతను. ఏ పార్టీ అతను చేయకపోయినా, ఏం చేసినా, ఎలా ఉన్నా అన్ని జెండాలు వాడేసుకోగలడు ఆయన. అంత గొప్ప వ్యక్తి తప్ప ఎలా అంటే ఆ గొప్పతనం ఏదో ఈయన కోసం వచ్చింది అనుకుంటారు. కాదండి, కేవలం చిరాకుతో వచ్చిన ఆ గొప్ప అనే ఫీలింగ్ అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వెళ్ళి నిజంగా చెప్పండి, ఫ్రీ బస్ ఇస్తారా సార్? ఇప్పుడు యానానికి ఫ్రీ బస్ ఇవ్వాలా సార్? ఏ స్టేట్ ఇవ్వాలి సార్? మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి సార్? లేకపోతే ఇప్పుడు మత్స్యకారులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉండగా ఆయన వెళ్ళి ఇప్పుడు మత్స్యకారు డబ్బులు ఆ 4 గ్రామ ప్రజలకు ఇచ్చేయండి అంట. ఇప్పుడు వేసేస్తారా సార్? ఇలాంటి గత ఎన్ఎంఆర్లు ఉన్నారు సార్, ఉద్యోగస్తులు ఎఫ్టీసీఎల్ఆర్లు ఉన్నారు. చివరి నుంచి రాత్రి సంతకం పెట్టారు గవర్నర్, వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తారు. ఇది సార్ పరిస్థితి. యానం ప్రజలు ఇవన్నీ మేమేం తప్పులు చేయలేదు సార్. మేము వచ్చి ప్రతి వ్యక్తికి, ప్రతి ఉద్యోగస్తుడికి మంచి చేసాం, ప్రమోషన్లు ఇచ్చాం, రిక్రూట్మెంట్ జరిపించాం. ప్రతి వ్యక్తికి, ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ వర్గాల ప్రకారం వాళ్ళు కోరుకున్న విధానాలతోనే. ఆఖరికి ఎస్సీ దళితుల్ని జియో నెంబర్ 5 కారణంగా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.
నిన్న నైట్ అది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి లోన్లు రావడం జరిగింది. అప్పుడు ఎంత సార్, ఎలా పడితే అలా ఆపేయాలి, ఇబ్బంది పెట్టాలి. మాకొద్దు సార్. ఏప్రిల్ 9 తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. హస్తం గుర్తుకు ఓటేస్తారు జనం. ఆ తర్వాత మే 5వ తారీఖున లేకపోతే మే 4వ తారీఖున మీరు అందరూ వస్తారు పాత్రికేయ మిత్రులు. ఖచ్చితంగా మా గెలుపు ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఇది నా గెలుపు కాదు, గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గెలుపు కాదు, ప్రతి పేదోడి గెలుపు. ప్రతి ఇబ్బంది పడుతున్న వాస్తవ్యుడు యానం ఓటర్కి వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో మారాలనుకుంటున్నారు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఎప్పుడు మారుతుంది యానం, ఎప్పుడు బాగుంటుంది, ఎలా ఉంటుంది అని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ తో మీ అందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది. మీ కొడుకులకు కానీ మీ పిల్లల భవిష్యత్తుకు కానీ నేను భరోసా ఇస్తున్నాను. కాంగ్రెస్ కోటేసి గెలిపించండి.